నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నవరత్నాల ప్లస్ 2024 మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో ఒక నమ్మకానికి, నిజానికి, బాధ్యతకి, భరోసాకి, మరొకసారి చెప్తాను, నమ్మకానికి, నిజానికి, బాధ్యతకి, భరోసాకి ఒక నిలువెత్తు దర్పణం. ఈ మేనిఫెస్టో నిలువెత్తు దర్పణం అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కారణం, బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా, దానికి తోడు భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా, తన నోటి వెంట ఒక మాట వస్తే దానిని అమలు చేయాలనేటువంటి, తన నోటి వెంట ఒక మాట వస్తే దాన్ని అమలు చేయాలనేటువంటి బాధ్యత కనపరిచినటువంటి ముఖ్యమంత్రిగా గడిచిన 5 సంవత్సరాల కాలం వారి పరిపాలన సాగింది. 2019 నుండి 24 వరకు. కారణం ఏంటంటే, ఆయన 2017లో పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రజా సమస్యలు, కొన్ని కోట్ల మందిని కలవడం, వారి సమస్యల పట్ల వారి సమస్యలు వినడం, అర్థం చేసుకోవడం, వాటికి పరిష్కారాలకి నవరత్నాలు నిజమైనటువంటి ఔషధంగా భావించడం. అంటే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోని ప్రతి ఆఫీసులో, మేనిఫెస్టో పట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళిన ప్రతి ప్రజాప్రతినిధి ఇంట్లో, ప్రభుత్వ ఆఫీసులో మేనిఫెస్టో కాపీ ఖచ్చితంగా ఉండాలని మనం ఈ మాట ప్రజలకు చెప్పాం. చెప్పిన మాటను తూచా తప్పకుండా ఆచరించాలి, అమలుపరచాలి. తద్వారా ప్రజలు పొందేటువంటి అనుభూతిని మనం కూడా అనుభవించాలి. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగినటువంటిది. సాధారణంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అచంచలమైన విశ్వాసంతో ఉంటారు. రాజకీయ నాయకుడు నోటి వెంట ఒక మాట వస్తే అది నిజమని నేటికి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టం ఏమిటంటే 2014-19 మధ్యలో నాటి పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అలవు కాని సుమారు 600 హామీలనిచ్చి, ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కదా. ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి ఒక దుస్థితి. చాలా వర్గాలు ఆ మేనిఫెస్టోని నమ్మి ఓటు వేసి, ఇవాళ ఏదైతే మరలా అదే వేషం వేసుకొస్తున్నటువంటి, ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలిసింది ఏంటంటే, అదే వేషం వేసుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ ముగ్గురు నాయకులు నాడు కలిసి ఉన్నారు, మళ్ళీ నేడు కలిసి ఉన్నారు. మధ్యలో ఎందుకు విడిపోయారో ప్రజలకు వారు సమాధానం చెప్పలేరు. విడిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు ఏ రకమైనటువంటి కామెంట్స్ చేసుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు, వాటికి కూడా సమాధానం చెప్పలేరు. అంటే ఒక అబద్ధం ఒకసారి మాత్రమే నమ్ముతారు ప్రజలు, నిజాన్ని 10 మార్లు నమ్ముతారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. నిజాన్నే ప్రజలు నమ్ముతారనేటువంటిది రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. కారణం, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ అని చెప్పి చేయనటువంటి వ్యక్తిగా
చరిత్రలో రైతు ద్రోహి చంద్రబాబు నాయుడుగా మిగిలారు. 14,600 కోట్ల రూపాయలు మహిళలకు రుణాలు మాఫీ బేషరతుగా చేస్తానని చెప్పి రుణమాఫీ చేయనటువంటి మహిళా ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని యువతను మోసగించి తల్లిదండ్రుల్ని మోసగించినటువంటి యువతకి ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దానితో పాటు అలవి కాని హామీలు ఎన్ని ఇచ్చినాడంటే చెప్పనన్ని ఇచ్చాడు. 600 హామీలు. ఒక గ్రాఫిక్ చూపిస్తాడు. ఇదిగిదిగిదిగో భ్రమరావతి, ఇదిగిదిగిదిగో అభివృద్ధి అని అంటాడు. ఆయన భాష్యం ఏమిటంటే అభివృద్ధి అంటే ఎక్కడో ఒక బిల్డింగ్ కట్టి ఇది అభివృద్ధి అని చెప్పే తత్వం ఆయనదైతే, ఇవాళ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక గ్రామానికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఆ గ్రామంలో సచివాలయం కానీ, ఆ గ్రామంలో రైతు అవసరాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రం కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి వెల్నెస్ కేర్ సెంటర్ కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే పాడి పరిశ్రమ మీద ఆధారపడే వారున్నారో వారికి చిల్లింగ్ స్టేషన్స్ కానీ, ఆ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఇంతకాలం వారికంటూ సొంత స్థలం లేని వారి యొక్క కాలనీస్ ఊర్లే నిర్మాణం జరిగినటువంటి తీరు కానీ, ఆ గ్రామంలో బడికి వెళ్ళని పిల్లలు బాలకార్మికుడిగా ఎవరూ కనపడినటువంటి స్థితికి రావడానికి కానీ, ఎవరైతే వృద్ధులు వికలాంగులు వితంతువులు ఉన్నారో వారి పిల్లలు వారికి దూరంగా ఉంటే వారిని ఆదుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే వారిని సమృద్ధిగా చూడడానికి వారి ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ప్రతి ఇంటా 25 లక్షల విలువ చేసేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చేసి చూపించారు. ఇది ఒక పేదరికంలో ఉన్న కుటుంబానికి పెద్ద భరోసా. పేదరికంలో ఉన్న కుటుంబానికి పెద్ద భరోసా. ఆశ అత్యాశ చూపి చేయనటువంటి వ్యక్తిగా చంద్రబాబు ఉంటే, చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ మేనిఫెస్టో ఒక నిజం. నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో ప్రజల జీవితానికి ఒక భద్రత, భరోసా, బాధ్యత, ఈ మూడింటిని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలను ఒకసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.